ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఇంట్లో, ఆలయంలో ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యం పెట్టనిదే పూజ పూర్తవదు. ఇంతకీ ఎందుకు నైవేద్యం పెట్టాలి? దేవుడేమైనా తింటాడా? తినడు అని తెలిసి కూడా ఎందుకు సమర్పిస్తారు? దేవుడు తినడని తెలిసి నైవేద్యం ఎందుకు పెట్టాలి? వాట్స్ దిస్ R24 స్పెషల్. ఏ పూజ చేసినా, భగవంతుణ్ణి ఆరాధించినా, పూజ చేసే విధానంలో ఎన్ని మార్పులున్నా చివరికి నైవేద్యం మాత్రం అందరూ సమర్పిస్తారు. ఆయా దేవతా రూపాన్ని బట్టి నివేదన మారుతుంది, కానీ నైవేద్యం సమర్పించడం మాత్రం మానరు. అసలు దేవుడు తింటాడా? మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి? తిరుమలలో శ్రీవారికి రోజంతా రకరకాల నైవేద్యాలు, పూరీ జగన్నాథుడి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. నివేదించే పాత్రలతో గర్భగుడి నిండిపోతుందేమో. ఇక మిగిలిన ఆలయాల్లోనూ స్వామి, అమ్మవార్లకు భోగం సమర్పిస్తుంటారు. ఇవన్నీ దేవుడు తింటాడా అంటే తినడు కదా. ఆ విషయం మరి సమర్పించే వారికి తెలిసినా నైవేద్యం ఎందుకు పెడతారు? భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు, కానీ పూజించే వారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహార పదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. మనిషి జీవితం త్యాగభావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని చెబుతుంది ఈ నివేదన. తాను అనుభవించటం కన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందన్నది ఆంతర్యం. ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఎవరి శక్తికి తగ్గ నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతుడికి మాత్రం అందరూ సమానులే. భక్తితో ఏమిచ్చినా తీసుకుంటాడనేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై శరీరంలో తేజస్సును, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే గమనిస్తే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాదు, కానీ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నివేదించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది అంటుంటారు కదా, గుడిలో పులిహోరలా లేదు, గుడిలో దద్దోజనంలా లేదని. దానికి కారణం అదే. స్వామివారి చూపు, అక్కడున్న ప్రశాంత తరంగాలు ప్రసాదంలో ప్రసరించి ఆ రుచిని ఇస్తాయన్నది పండితుల మాట. ఆహారం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించింది అన్న అహంకారం లోలోపల ఉంటుంది. కానీ భగవంతునికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం దశ దాటి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన వస్తుంది. నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదని కూడా ఎందుకంటారంటే, వంటను కేవలం రుచి కోసం కాకుండా ఓ పవిత్ర యజ్ఞంగా భావించమన్న సూచన. ఇలా రూపొందించిన ఆహారానికి సాత్వికత చేకూరుతుంది. ఆ ఆహారం తిన్నవారిలోనూ పవిత్ర భావనలు చోటు చేసుకుంటాయి. మనకు లభించిన ఆహారాన్ని సాటి జీవులతో పంచుకోవాలని, ఇంటికొచ్చిన అతిథుల ఆకలి తీర్చాలని నైవేద్యం మనకు సూచిస్తుంది. మనం సంపాదించిన ప్రతి రూపాయి నీతిగా ఉండాలని అర్థం. సంపాదన కోసం తెలియక చేసిన తప్పులన్నీ క్షమించమని, తెలిసి చేసిన తప్పులను మరోసారి చేయనని ఆ భగవంతుని వేడుకునేందుకు ఇదో విలువైన అవకాశం. ఆహారాన్ని ఆ భగవంతునికి సమర్పించడంతో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యం గుర్తుకొస్తుంది. ఆ అన్నాన్ని వృధా చేయకూడదన్న విచక్షణ కలుగుతుంది. కొంతమంది తినే అన్నం ముందు కూర్చొని ఆహారానికి ఉన్న పరమార్థం మర్చిపోయి జిహ్వ చాపల్యానికే ప్రాధాన్యతనిస్తారు. అదే నైవేద్యం పెట్టిన ఏ పదార్థాన్నైనా విమర్శించకుండా తింటారు. అంటే ఆహారానికి వంక పెట్టకూడదన్నది ఇందులో ఆంతర్యం. మన జీవితంలో కంటి ముందు ఉండే అగ్నిగుండం మన జీర్ణ కోసమే. ఆ అగ్నిని శాంతింపజేసే ద్రవ్యం ఆహారం. అందుకే మన ఒంట్లోని అగ్నిని జఠరాగ్ని అన్నారు పెద్దలు. యజ్ఞగుండంలో తగినంత అగ్నిని వేస్తూ దాన్ని పవిత్రంగా చూసుకుంటామో, మన జఠరాగ్నిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. మనం అందులో వేసే ఆహారాన్ని బట్టే మనసు, శరీరము ఆరోగ్యంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.